guys, welcome back to another vlog. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా బర్త్డేకి మేము ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కువ హాలిడేస్ కూడా లేవు కాబట్టి ఉన్న హాలిడేస్లోనే మేము ఒక టూర్కి అయితే వెళ్ళాము. ఇంకా ముందే వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటి అంటే కనుక సాంబవికి ప్రోగ్రామ్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. అండ్ ఇప్పుడైతే లక్కీ ఎక్కడికి వెళ్దాము, ఎక్కడికి వెళ్దాం మనము? ఏంటి చెప్పు? లంబసింగియా? సో యాక్చువల్లీ మేము అరకు అనుకున్నాము, కాకపోతే ఎక్కడికి వెళ్తామో మాకు ఇంకా క్లారిటీ లేదనమాట. సో అది లంబసింగి అయినా అరకు అయినా మారేడుమిల్లి ఎక్కడికో చోటకైతే ఖచ్చితంగా అయితే వెళ్తున్నాము. సో ఈసారి మా బర్త్డే కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి, అది కూడా మైల్ స్టోన్ బర్త్డే కాబట్టి మేమైతే అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో వెళ్ళిపోతామా? లచ్చు హాయ్. సో ఇంకేమాత్రం ఆలోచన లేదు, లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. చెప్పమ్మా హాయ్. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మేము వెళ్ళేది లంసింగే కాబట్టి సో కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ మనకి ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను, వ్యూస్ కోసమే ఇలా వస్తాము అని చెప్పి, ఒక జస్ట్ టైం పాస్ అండ్ అలాగే నేచర్ని ఎంజాయ్ చేయడానికి, ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి, దానికి చాలా రీజన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ నైట్ నేను ఏం తీద్దామన్నా ఎప్పుడు కూడా లైటింగ్ ఎఫెక్ట్ వల్ల నాకు ఏమీ తీయడానికి అవ్వదు. బట్ ఈరోజు కొంచెం ట్రై చేశాను, ఎలాగోలాగా మొత్తానికి చూపిద్దాము ఏదో ఒకటి అని చెప్పి. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము ప్రీవియస్గా వెళ్ళిన రిసార్ట్కే వెళ్తున్నాము, వుడ్స్ ప్రీమియం రిసార్ట్. ఇక్కడ మాకు చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఒకే రూమ్లో లో ప్రైస్లో మాకు వీళ్ళు రూమ్ అలాట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే ఇది అంటే ఆయన కూడా మనతో అలాగే బాగా మాట్లాడతారు, ప్లస్ ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు ఎంత నైట్ అయినా కూడా. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఉన్నవి తక్కువ ప్లాట్స్ అయినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇస్తారనమాట. సో మొత్తానికి అలాగా మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ చూపిస్తాను వ్యూ ఎలా ఉంది ఏంటి అని మొత్తం. సామ్వి అయితే ఫోన్లోనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసింది. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఇచ్చిన ఫుడ్ అయితే తినేస్తాం. ఏమి ఇచ్చారు ఏంటో ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. మార్నింగే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. అంటే మేబీ ఇంకొంచెం 1 or 2 hours ఆర్ ఎల్స్ 3 hours దాటాక క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బట్ మార్నింగే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం బాల్కనీ నుంచి వ్యూ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కిందకి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ లోపలికి ఇంకా చాలా ఊర్లు ఉంటాయి, అంటే లైక్ విలేజెస్లో అనమాట, బాగా చిన్న చిన్న పల్లెటూర్లు. సో అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్ అది పట్టుకుంటూ ఉంటారు మెయిన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నాతో పాటు వచ్చేయండి.
హౌసెస్ ఇంకా లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలంట. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్ పట్టుకుని రోజుకి ఒక 3-4 టైమ్స్ ఇలా వాటర్ పట్టుకుని వాళ్ళు వెళ్తారంట. సో ఎంత బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారంటే నేను చూసాను వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి అని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఏంటంటే సో లాస్ట్ టైం ఎలా అయితే ఎంజాయ్ చేసామో క్లైమేట్ని మార్నింగ్ సేమ్ అలాగే ఎంజాయ్ చేసాము. కాకపోతే ఇక్కడ లైక్ 8:39 అయ్యేటప్పటికి ఫుల్ ఎండ్ వచ్చేసింది. నిన్న నైట్ ఉన్న క్లైమేట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ లోకాను ఒక వ్యాలీ టైప్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మంచి సీనరీస్ అని చెప్పచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైం నచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చాము. అండ్ మురళి ఇల్లరా వ్యూ పాయింట్ చూసావా? ఏంటి సాటర్డే వెళ్ళిపోదామా? ఎక్కడికి? సరే ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? హోటల్కి వెళ్దాం. ఓకే అయితే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బ్లాగ్ అది కంటిన్యూ అవుతుంది చూసేయండి. అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము ఏంటి బ్లాగ్ లో కంటిన్యూ అవుతుంది చూసేయండి. మొత్తానికి అయితే లాస్ట్ టైం వచ్చిన ఈ హోటల్ దగ్గరికి వచ్చాము. అంటే లైక్ ఒక బడ్డీలా ఉంటుంది. ఆవిడ మాత్రం దోశలు సూపర్ గా వేస్తుంది. ఇప్పుడు దోశలు ఉంటాయి, మరి ఇడ్లీ కూడా ఉంటుందో చూద్దాము. లాస్ట్ టైం ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసామో అక్కడికే వచ్చాము. కాకపోతే ఈసారి బాగా లేట్ అయిపోయింది. బట్ ఓన్లీ దోశలే ఉన్నాయి. సో లక్కీ గడికి దోశ తింటావా? ఓకేనా? లక్కీకి పిల్లలకి అందరికీ కూడా దోశే అనమాట. మేము వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయము, ఓన్లీ ఇంకా లంచ్ చేస్తాం డైరెక్ట్గా. ఎక్కడ చేస్తామో ఏంటి అనేది కూడా చూపిస్తాను. వెళ్ళొచ్చు. వచ్చే రూట్లో అంటే లంబసింగి నుంచి పాడేరు వచ్చే రూట్లో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి మేము ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ప్రైస్ కూడా ఉంది. సో అడల్ట్స్కి అయితే 80 రూపీస్, పిల్లలకి అయితే 40 రూపీస్ అన్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ లోపలికి ఖచ్చితంగా అయితే రండి. చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. నాతో పాటు రండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. కదా పైనుంచి కిందకి వస్తున్నప్పుడు వాటర్ ఫాల్ అంతా కూడా ఎంత బాగుందంటే సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కిందకి వెళ్తాం మొత్తము. సో చూపిస్తాను ఎంత కిందకి వెళ్తున్నామో ఏంటి అని చెప్పి. ఈ వాటర్ ఫాల్స్లో అలా తడుస్తుంటే భలే ఉంటుంది. బట్ మేమైతే డ్రెస్సెస్ తెచ్చుకోలేదని చెప్పి తడవలేదు, పిల్లల్ని మాత్రం తడిపించామన్నమాట. సో మొత్తానికి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము ఈ ప్లేస్ని మిస్ అయ్యాం ఏంటి అని చాలాసార్లు అనుకున్నాం అనమాట. సో అయితే మొత్తానికి ఇప్పుడు మాకు కూడా తెలియదు, వెళ్తుంటే జనాలు ఉన్నారే, సరే ఏంటో చూద్దామని చెప్పి వస్తే సో కొత్తపల్లి వాటర్ ఫాల్ అని ఉంది. సో మొత్తానికి అయితే వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి.
దారిలో పాడేరులో మేమైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమరావతి గ్రాండ్లో లంచ్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ అందుకని ఇక్కడ మీల్స్ చేయడానికి అయితే వచ్చాము. సో పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు అండ్ ఇప్పుడు కూడా తింటారు అని చెప్పి కారంగా ఉండవు, చాలా బాగుంటాయి అనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా ఇలా పాడేరు రూట్ నుంచి అరకు కానీ లంసింగ్ కానీ వెళ్తున్నప్పుడు ఈ అమరావతి గ్రాండ్కి వచ్చి అయితే లంచ్ తినండి, మీరే చెప్తారు చాలా బాగుంటుందని చెప్పేసి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది. సో అక్కడ మీల్స్ కంప్లీట్ చేసుకుని మేమైతే అరకు స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చాప్రాయి వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాం, కానీ లోపలికి వెళ్ళడానికి కాదు, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. సో ఆ జనాల్లో మేము వెళ్ళి ఏమీ ఎంజాయ్ చేయలేమని తెలుసు. అండ్ అలాగే ఇక్కడ లైక్ ఏంటంటే చాలామంది, ఇంకా ఇంతమంది ఉన్నప్పుడు మనం వెళ్ళి అంతసేపు వెయిట్ చేసి తీరా పిల్లలు అయితే అసలు ఒకసారి వెళ్తే మళ్ళీ రారు, అందుకని చెప్పేసి మేము ఇంకా వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక వీడియోలో అలా తీసుకుని మళ్ళీ వెంటనే వెనక్కి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడ వీడియో తీస్తుంటే నాకు అనిపించింది దింసా డ్యాన్స్ కూడా చేస్తున్నారనమాట, చాలా బాగా అనిపించింది. అంటే లైవ్గా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఫైనల్లీ రూమ్కి వచ్చి అయితే చెక్ ఇన్ అయిపోయాము. అండ్ ఇది కూడా బాగా పెద్ద రూమ్, స్పేషియస్ రూమ్ అనమాట, మా అందరికి చాలా కంఫర్ట్గా సరిపోతుంది. అండ్ అలాగే ఇది ఎక్కడ తీసుకున్నాం, రిసార్ట్ పేరు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. మేము ఇప్పుడైతే పిల్లలకి భోజనం పెట్టడానికి ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చాము, అతిథి దేవో భవ అని చెప్పేసి. సో ఎవరైనా అరకు వస్తే ఖచ్చితంగా ఈ హోటల్కి అయితే రావద్దు, బికాస్ ప్రైజెస్ ఆర్ టూ హై బట్ ద ఫుడ్ ఈజ్ టూ వరస్ట్ అనమాట. అస్సలు బాగాలేదు ఫుడ్. పిల్లలకి మేము ఎందుకు ఇక్కడ తీసుకొచ్చామా అనిపించింది. చూడ్డానికి అంత నీట్గా ఉందా, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. రేట్లు కూడా చాలా టూ హై అనమాట అసలు. సో నాకు అనిపించింది ఎందుకు ఇక్కడికి వచ్చామని చెప్పేసి. అంటే ఫుడ్కి తగ్గట్టుగా ఆ ప్రైస్ ఉంటే పర్వాలేదు, బట్ ఫుడ్ అయితే చాలా హెవీ ప్రైస్ అనమాట. అండ్ అక్కడి నుంచి మేము కంప్లీట్ చేసుకుని ఇక్కడ కాఫీ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకుని వెంటనే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా ఇక్కడ మేము ఏమీ ఎంజాయ్ చేయలేదు. సో మొత్తానికి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము తిరిగి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియజేయండి. ఫుల్ స్ట్రైన్ అయిపోయామండి, ఇప్పుడైతే ఇంకా రెస్ట్ తీసుకోవడమే. సో మార్నింగ్ వచ్చేసి మా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే వస్తుంది, చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సే బై. బై బై. బాయ్.